అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రేస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్టడీ కిట్స్ పంపిణీ చేశారు. ఆర్సీసీ రిమిడియల్ కోచింగ్ సెంటర్లో చదువుతున్న పేద విద్యార్థులకు కిట్స్ ను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ హాజరయ్యారు. పేద విద్యార్థులకు విద్య నిజమైన ఆయుధమని, విద్య ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సేవాభావంతో నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. అందరూ కూర్చోండి అమ్మా. గారికి భగత్లోడ్ గారికి కూర్చోవాలి గారికి ఇచ్చే విధంగా మరి వాజ్పేయి గారు ఒక మంచి తను చూడు పాప జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్సీసీ విద్యార్థులందరికీ, పేద విద్యార్థులకి వారికి అవసరమన్నటువంటి బుక్స్ కానీ, ప్యాడ్స్, టిఫిన్ బాక్స్లు ఇవ్వడం జరిగింది. వారు 3 సార్లు ప్రధానమంత్రిగా తన పరిపాలించిన విధానాన్ని పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని విద్యార్థులకు చెప్పడం. శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అశోక్ నగర్లో మరి ఈ యొక్క ఆర్సీసీ ఆధ్వర్యంలో పేద పిల్లలు చదువుకోవడానికి కనీస వసతులు, అవకాశాలు లేకుండా మరి ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వారికి శిక్షణ కల్పిస్తూ వారికి మరి నిపుణులైనటువంటి టీచర్ల ద్వారా అదనంగా పాఠాలు నేర్పిస్తూ ఎవరైతే పేద కుటుంబంలో దారిద్ర్య రేఖను దిగి ఉన్నారో వాళ్ళను చదివిస్తున్నటువంటి ఈ సంస్థ ఆర్సీసీ మరి ఈరోజు మాజీ కార్పొరేటర్ శైలజ గోపాల్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా మరి పుస్తకాలు, మరి టిఫిన్ బాక్స్, ఇతరత్ర మరి ఆ వస్తువులు కల్పించి వాజ్పేయి గారు రాజకీయాల్లో ఈ విలువలు మరి కోసం పాటుపడ్డాడో, ఏ రకంగా నేటి బాలలే రేపటి పౌరులని భావించి వారు తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారో, 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి అందించే సేవలు మరి దేశవ్యాప్తంగా కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది. అందులోని భాగంగా ఈరోజు అశోక్ నగర్లో ఈ పేద పిల్లలు ఆదుకోవడానికి చేసే కార్యక్రమంలో ఈ యొక్క పుస్తకాలు ఇతరత్ర వారికి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పేదరికం అనేది చదువుకు ఆటంకం కాడకూడదు, అవరోధం కాకూడదు. అబ్దుల్ కలాం లేదా నరేంద్ర మోడీ గారు పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ఇవాళ దేశానికి, ప్రపంచానికి ఏదైతే వన్నె తెచ్చారో, కాబట్టి మీలో ఆ సామర్థ్యం ఉంది, మీలో ఆ మేధస్సు ఉన్నది. కాబట్టి కష్టపడి చదవండి, ఈ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పి వాళ్ళ పిలుపునిస్తున్నారు. కాబట్టి ఇందులో మరి నిర్వాహకులకు, అదే రకంగా మరి ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు.